నేను పర్చేస్ రిక్విజిషన్కి పర్చేస్ ఆర్డర్కి డిఫరెన్స్ చెప్పాను, నోట్ చేసుకున్నారా? చేసుకున్నాను సార్. ఏంటి చెప్పండి. పర్చేస్ రిక్వెస్టేషన్ అంటేనేమో ఇంటర్నల్ డాక్యుమెంట్, పర్చేస్ ఆర్డర్ అంటేమో ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. అదే లీగల్ బైండెడ్ అన్నమాట, లీగల్లీ బైండెడ్ పర్చేస్ ఆర్డర్ అనేది. ఓకేనా? ఇప్పుడు పర్చేస్ రిక్విజిషన్ అనేది ఎలా, ఇప్పుడు చూడండి పర్చేస్ రిక్విజిషన్ చూపిస్తాను మీకు. పర్చేస్ రిక్విజిషన్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? ME51N. మనం ఆల్రెడీ క్రియేట్ చేసింది చూద్దాం. క్రియేట్ చేసింది చూడాలంటే స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్. ఇదిగోండి చూడండి, ఇది పర్చేస్ రిక్విజిషన్, మనం క్రియేట్ చేసిన పర్చేస్ రిక్విజిషన్ ఇది. ఇప్పుడు ఈ పర్చేస్ రిక్విజిషన్ ఎలాగంటే, మనకి ఒక మన ఎంఎం టీము, మనం ప్రొక్యూర్మెంట్ టీం కాబట్టి మనకి డైరెక్ట్గా వెండర్తో కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకేనా? మనం ఈ పర్చేస్ రిక్విజిషన్ పర్చేస్ ఆర్డర్ కింద మారుస్తాం మనమే. ఓకేనా? కానీ ఇంకో మిగతా టీం వాళ్ళు, ఎస్డి టీం వాళ్ళు కానీ, ఎఫ్ఐ టీం వాళ్ళు కానీ, పీపీ టీము లేదా క్యూఎం టీము, ఇంకే టీం అయినా, సెక్యూరిటీ టీం, ఇంకే టీం అయినా సరే డైరెక్ట్గా వెండర్ దగ్గరికి వెళ్ళారు. ఓకేనా? వాళ్ళు మన దగ్గర రావాలి అంటే పర్చేస్ రిక్విజిషన్ ద్వారా రావాలి. ఎస్డి టీంకి ఏమైనా కావాలన్నా సరే వాళ్ళు పర్చేస్ రిక్విజిషన్ క్రియేట్ చేసి దాన్ని వాళ్ళ మేనేజర్తో అప్రూవ్ చేయించుకొని, అంటే అప్రూవ్ అంటే ఏంటి, వాళ్ళ మేనేజర్తో ఒప్పించి దాన్ని మనకు పంపించాలన్నమాట వాళ్ళు. ఓకేనా? అప్పుడు మనం ఈ పర్చేస్ రిక్విజిషన్ని మనం పర్చేస్ ఆర్డర్ని కన్వర్ట్ చేస్తాం వెండర్కి. ఇప్పుడు మనం చూడండి, ఇది జస్ట్ డైరెక్ట్గా క్రియేట్ చేసేసాం, అవునా కదా? డైరెక్ట్గా క్రియేట్ చేసి డైరెక్ట్గా దీన్ని కన్వర్ట్ చేసాము పర్చేస్ ఆర్డర్ కింద. కానీ ఇక్కడ ఎక్కడ ఇది ఇన్ కేసు ఈ పర్చేస్ రిక్విజిషన్ ఒక ఎస్డి టీం నుంచి కానీ, ఒక ఎఫ్ఐ టీం నుంచి కానీ వచ్చింది అనుకుందాం. ఓకేనా? వస్తే వాళ్ళ యొక్క అప్రూవల్ ఉండాలి కదా, వాళ్ళ యొక్క మేనేజర్స్ యొక్క అప్రూవల్ ఉండాలి కదా, అవునా కాదా? ఇప్పుడు ఏమైనా సరే మనం కొనాలి అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళు ఒక కాగితం పట్టుకొచ్చి మాకు ఇది కావాలి కొనియండి అని చెప్తే మనకు అవ్వదు కదా. మనకి ఏం చేయాలంటే ఆ కాగితం మీద వాళ్ళ యొక్క బాస్ అప్రూవల్ ఉండాలి. ఎందుకంటే ఆ టీం వల్ల మనం పే చేయాలి వెండర్కి కంప్లీట్గా డబ్బులు కదా. సో ఈ పర్చేస్ రిక్విజిషన్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ యొక్క మేనేజర్ ద్వారా అప్రూవ్ చేసుకోవాలి అది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మనం కాన్ఫిగర్ చేసినప్పుడు ఇక్కడ ఒక ట్యాబ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా అయితే హెడర్ డేటాలో ఏమొచ్చి ఇక్కడ టెక్స్ట్లు కానీ, ఇక టెక్స్ట్ తర్వాత ఇంకే ట్యాబ్ లేదు కదా. ఇక్కడ పక్కన రిలీజ్ స్ట్రాటజీ అనే ట్యాబ్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఒక నిమిషం ఆగండి, నేను చూపిస్తా ఆ ట్యాబ్ ఎలా వస్తుంది అంటే, పర్చేస్ రిక్విజిషన్ రిలీజ్ ట్యాబ్. ఇదిగో చూడండి, ఇక్కడ పిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ తర్వాత రిలీజ్ స్ట్రాటజీ అనే ట్యాబ్ కనిపిస్తుందా మీకు? మన స్క్రీన్లో అది లేదు కదా, మన స్క్రీన్లో ట్యాబ్ లేదు మన దగ్గర. మనం అది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. పర్చేస్ రిక్విజిషన్ అనేది హెడర్ డేటా, ఇది ఏంటి, ఇది హెడర్ డేటా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇది హెడర్, ఇక్కడ చూడండి, ఇక్కడ హెడర్ అని ఉందా, ఈ హెడర్లో అయినా సరే అప్రూవ్ చేయొచ్చు, లేదా ఐటెంలో అయినా సరే అప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు హెడర్ అన్నారనుకోండి, ఇక్కడ అప్రూవ్ చేయాలంటే ఈ పర్చేస్ రిక్విజిషన్లో ఒక 20 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇది ఐటమ్ 10, ఒక ఐటమ్ ఉంది ఇక్కడ, దీంట్లో ఐటమ్ 10, ఐటమ్ 20, ఐటమ్ 30, అలాగా ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం, అంటే ఐటమ్ 100 దాకా. ఈ ఐటమ్ 100 అన్నీ ఒకేసారి అప్రూవ్ చేయాలంటే ఇక్కడ అప్రూవ్ చేయొచ్చు అనమాట రిలీజ్ స్ట్రాటజీలో. లేదు అలా కాదు, నాకు ఐటమ్ 10 ఒకసారి అప్రూవ్ చేయాలి అంటే ఐటమ్ 10 ఇక్కడ ఒక ట్యాబ్ వస్తుంది రిలీజ్ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి ఐటమ్ 10 చూపిస్తుంది. అదే కనుక ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, ఇలా కిందకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఐటమ్ 10 మీద డబుల్ క్లిక్ చేసి ఐటమ్ 10 ఒకసారి అప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ రిలీజ్ స్ట్రాటజీ ట్యాబ్ వస్తుంది. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే, హెడర్ లెవెల్లో అప్రూవ్ చేయాలి అనుకుంటే అన్నీ ఒకేసారి అప్రూవ్ చేయొచ్చు అనమాట.
ఓకేనా? పర్చేస్ రిక్వెజిషన్ ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ ఒకేసారి అప్రూవ్ అయిపోతాయి. లేదు ఐటమ్ లెవెల్‌లో కావాలంటే ఒక్కొక్క ఐటమ్ అప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? హలో? సార్ కొంచెం యాక్టివ్‌గా అర్థమైందో చెప్పండి కొంచెం. ఓకేనా? చెప్తాను సార్. మీకు అర్థమైందా లేదా ఇప్పుడు ఐటమ్ 10 అనేది? అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే ఒక్కొక్క ఐటమ్‌కి ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తా. మీ దానికోసం ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇంకో పర్చేస్ రిక్విజిషన్. ఓకేనా? ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఓకే. డిస్ప్లే అంటే మనం క్రియేట్ చేసింది చూసుకోవడమే కదా సార్? అవునవును. కరెక్ట్. అవునండి. ఇక్కడ చూడండి ఈ పర్చేస్ రిక్విజిషన్‌లో 2 ఐటమ్స్ ఉన్నాయి. అవునా కాదా? ఒక ఐటమ్ వచ్చేసరికి సేమ్ మెటీరియల్ 100 క్వాంటిటీ, ఇంకొక ఐటమ్ వచ్చి సేమ్ మెటీరియల్ 20 క్వాంటిటీ. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ హెడర్‌లో అప్రూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ హెడర్ ట్యాబ్‌లో అప్రూవ్ చేయాలంటే ఈ 2 ఐటమ్స్ ఒకేసారి అప్రూవ్ అయిపోతాయి. లేదు నాకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి అప్రూవ్ చేసుకోవాలి. నాకు ఒక ఐటమ్ ఒకసారి కావాలి. దాని తర్వాత మిగతా ఐటమ్స్ నేను మళ్ళీ ఇంకోసారి కనుక్కొని అప్రూవల్ చేయించుకుంటాను అని చెప్పేసి వాళ్ళు అన్నారనుకోండి. అప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు? ఐటమ్ లెవెల్‌లో అప్రూవల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ స్క్రీన్ కూడా చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ స్క్రీన్‌లో మీకు కనిపిస్తుందా? ఐటమ్ లెవెల్‌లో రిలీజ్ స్ట్రాటజీ ఇక్కడ ట్యాబ్. ఇది పర్చేస్ రిక్విజిషన్. ఇక్కడ ఐటమ్ 10. ఇందాకలా హెడర్‌లో అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇంకొక పిక్చర్‌లో మెటీరియల్ డేటా, క్వాంటిటీస్, సోర్స్ ఆఫ్ సప్లై, ఇక్కడ రిలీజ్ స్ట్రాటజీ ట్యాబ్ కనిపిస్తుంది కదా! మనకి ఇక్కడ రిలీజ్ స్ట్రాటజీ ట్యాబ్ కనిపిస్తుంది. స్టేటస్ సర్వర్ చూడండి. స్టేటస్ సర్వర్ కాంటాక్ట్ పర్సన్ రిలీజ్ స్ట్రాటజీ. ఇక్కడే ఉంది స్టేటస్ సర్వర్ కాంటాక్ట్ పర్సన్ టెక్స్ట్ డెలివరీ అడ్రస్. కానీ ఇక్కడ రిలీజ్ స్ట్రాటజీ ట్యాబ్ కనబడట్లేదు కదా? ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేస్తాం దాన్ని. మనకు కావాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. రిలీజ్ స్ట్రాటజీ అనేది కాన్ఫిగర్ చేసినప్పుడు ఒక్కసారి మనం కాన్ఫిగర్ చేసాము అంటే లైక్ ఎలా అంటే అది 8 లెవెల్స్ మాత్రమే కాన్ఫిగర్ చేయగలం. అది గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. నేను అది చెప్తాను. అదే ఎక్కడ కావాలంటే చెప్తాను. మీకు మామూలుగా నోట్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రిలీజ్ స్ట్రాటజీ కదా! ఇప్పుడు చూడండి నేను దానికి ఒక డాక్యుమెంట్ రాశాను. ఆ డాక్యుమెంట్ మీకు తర్వాత షేర్ చేస్తాను. ఇది రిలీజ్ స్ట్రాటజీ. ఓకేనా? హలో సార్ నా డాక్యుమెంట్ కనిపిస్తుందా? చూడండి. కనిపిస్తుంది సార్. రిలీజ్ స్ట్రాటజీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద అప్రూవల్ ప్రాసెస్ ఫర్ వేరియస్ డాక్యుమెంట్స్. ఓకేనా? ద రిలీజ్ స్ట్రాటజీ డిపెండ్స్ ద అప్రూవల్ ప్రాసెస్ అండ్ కోడ్స్ రిక్వైర్డ్. Release strategies are used to control the approval process అనమాట. అంటే ఏంటి ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్రూవ్ చేయడానికి అనమాట. ఇప్పుడు చూడండి మనం పిఆర్ఐ రిలీజ్ స్ట్రాటజీ చేస్తున్నాం. మరి పిఓ చేస్తామో లేదా చెప్పండి? పిఓ కూడా చేయొచ్చు. చేయొచ్చా? చెప్పండి. పిఓ చేస్తామా చేయలేదా? చేస్తాను సార్. ఓకే రైట్ కరెక్ట్. ఇప్పుడు చూడండి రిలీజ్ స్ట్రాటజీ అనేది 2 రకాలు. 2 రకాలు అంటే ఏంటి? ఒకటి హెడర్ లెవెల్, ఒకటి ఐటమ్ లెవెల్ కదా. మన హెడర్ లెవెల్ ఎలా కాన్ఫిగర్ చూడండి. ఓన్లీ పిఆర్స్ ఒక్కటే, ఓన్లీ పర్చేస్ రిక్విజిషన్స్ ఒక్కటే మనం 2 విధాలుగా అప్రూవ్ చేయొచ్చు. ఒకటి ఐటమ్ లెవెల్లో, ఒకటి హెడర్ లెవెల్లో. ఓకేనా? ఓన్లీ ఒక్క పిఆర్కి మాత్రమే అలా ఇచ్చారు రూల్. మిగతావన్నీ హెడర్ లెవెల్లోనే అప్రూవ్ చేయాలి. ఏది పర్చేస్ ఆర్డర్ కానీ అగ్రిమెంట్ కానీ అన్నీని. అర్థమైందా? చూడండి
విత్ క్లాసిఫికేషన్, వితౌట్ క్లాసిఫికేషన్ అనే తేడా చూడండి ఇక్కడ. విత్ క్లాసిఫికేషన్ అంటే బోత్ అట్ హెడర్ లెవెల్ అండ్ అట్ ఐటమ్ లెవెల్. ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం వాడేమనుకోండి, విత్ క్లాసిఫికేషన్ అనేది, ఈ ప్రాసెస్ మనం వాడితే మనకి ఏంటంటే ప్లస్ పాయింట్లు చెప్పండి. మనకి పర్చేస్ రిక్విజిషన్ రెండు వైపులా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి ఐటమ్ లెవెల్, ఒకటి హెడర్ లెవెల్. మనకు కావాల్సినప్పుడు మనం మార్చుకుంటాం దాన్ని. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మళ్ళీ చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తాను. కరెక్ట్గా వినండి, ఓకేనా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఒక్కసారి దీన్ని కొంచెం వినలేదంటే ఇబ్బంది పడిపోతాం. ఏంటి అంటే ఇప్పుడు పర్చేస్ రిక్విజిషన్కి మనం రిలీజ్ స్ట్రాటజీ కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాం కదా. కాన్ఫిగర్ చేసినప్పుడు మనం ఎస్ఏపి వాడు ఏం చెప్పాడు, ఇదిగోండి ఎస్ఏపి వాడు ఇచ్చినవి కూడా చూపిస్తాను మీకు. ఎస్పిఆర్, ఎస్ఏపి రిఫరెన్స్ ఇంప్లిమెంటేషన్ గైడ్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, పర్చేస్ రిక్విజిషన్, రిలీజ్ ప్రొసీజర్. ఇక్కడ చూడండి, రిలీజ్ ప్రొసీజర్, సెటప్ ప్రొసీజర్ వితౌట్ క్లాసిఫికేషన్, ప్రొసీజర్ విత్ క్లాసిఫికేషన్, ఇలా రెండు విధాలుగా ఇచ్చాడు. ఓకేనా? సెటప్ ప్రొసీజర్ వితౌట్ క్లాసిఫికేషన్, సెటప్ ప్రొసీజర్ విత్ క్లాసిఫికేషన్. ఓకేనా? ఇప్పుడు మనకు ఆ రెండు విధాలు మనకు తెలియాలి. వితౌట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, విత్ క్లాసిఫికేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి, వితౌట్ క్లాసిఫికేషన్ వల్ల ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, వితౌట్ క్లాసిఫికేషన్ అనేది ఓన్లీ హెడర్ లెవెల్లో ఓన్లీ ఐటమ్ లెవెల్లో మాత్రమే అవుతుంది. వితౌట్ క్లాసిఫికేషన్ ఓన్లీ ఐటమ్ లెవెల్. ఇది గుర్తుపెట్టుకోండి, విత్ క్లాసిఫికేషన్ అంటే బోత్ హెడర్ లెవెల్, ఐటమ్ లెవెల్. విత్ క్లాసిఫికేషన్ అంటే మన క్లాసిఫికేషన్ ఒకటి గుర్తుపెట్టుకున్నాం అంటే ఇంకోటి ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది డిఫరెన్స్లో. అర్థమైందా? విత్ క్లాసిఫికేషన్ ఎప్పుడు పాజిటివ్ సినారియో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, విత్ అనేది ఎప్పుడు పాజిటివ్ సినారియో. పాజిటివ్ అంటే ఏంటి, బోత్ హెడర్ లెవెల్, ఐటమ్ లెవెల్లో మనం మార్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విత్ క్లాసిఫికేషన్ యూజ్ చేసి, ఇవ్వండి ఇక్కడ మనం విత్ క్లాసిఫికేషన్ యూజ్ చేసి మనం రిలీజ్ స్ట్రాటజీ పిఆర్ కానీ కాన్ఫిగర్ చేసాము అంటే దాని ఉద్దేశం ఏంటి, పిఆర్వి అప్రూవల్స్ అవుతాయి అని అర్థం కదా. ఇప్పుడు దీంట్లోనే ఒకే ఒక స్టెప్ ఉంటుంది, ఒక స్టెప్ దగ్గర మాత్రమే మనం మార్చుకోగలం. అంటే ఒక స్టెప్ ద్వారా మనం ఒక ఇండికేటర్ టిక్ పెడితే అది హెడర్ లెవెల్కి మారిపోతుంది. ఆ ఇండికేటర్ టిక్ పెట్టలేదే ఐటమ్ లెవెల్లో ఉంటుంది. అర్థమైందా? అది దాని ప్లస్ పాయింట్. విత్ క్లాసిఫికేషన్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే చూడండి, విత్ క్లాసిఫికేషన్ వల్ల చూడండి, దిస్ ప్రొసీజర్ కెన్ బి యూజ్డ్ ఫర్ పర్చేస్ రిక్విజిషన్స్, పర్చేస్ ఆర్డర్స్. మీకు కనిపిస్తుందా నా స్క్రీన్ క్లియర్గా? ఇప్పుడు క్లీన్గా. This procedure can be used for purchase requisitions, purchase orders, contracts, scheduling agreements. Okay na? It allows for item level or full document release. Full document release ante header level. Advainda? And uses custom criteria. For external purchasing documents, release is only possible at header level. External purchasing documents అంటే ఏంటి చెప్పండి? ఎక్స్టర్నల్ పూజిత, మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? సార్ వింటున్నాను సార్. ఓకే, ఫర్ ఎక్స్టర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్స్ కంటే ఏంటి దాని మీనింగ్? మనం పర్చేసింగ్ చేసింది పిఆర్ అంటే ఇంటర్నల్ డాక్యుమెంట్, పిఓ అంటే ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అని చెప్పానా? పిఓ అంటే మన కంపెనీ నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి అది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. పిఆర్ అంటే ఇంటర్నల్ డాక్యుమెంట్. సో మీరు ఇప్పుడు నోట్ చేసుకోకండి, ఏవి నేను ఇస్తాను క్లియర్గా నోట్స్ మీకు. ఓకేనా? ఇప్పుడు జస్ట్ వినండి. ఓకేనా? నోట్ చేసుకోమన్నప్పుడు నేను పాయింట్ చెప్తాను, అప్పుడు నోట్ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హియరింగ్ ఓన్లీ, అలా విని నోట్ చూడండి. ఓకేనా? ఇది ఏంటంటే దిస్ ప్రొసీజర్ కెన్ బి యూజ్డ్ ఫర్ purchase requisitions, purchase orders, contracts, scheduling agreements. It allows for item level or full document approval anamata. Adhamainda? So for external purchasing documents, release is only possible at header level. ఇప్పుడు మనం ఇది కాన్ఫిగర్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఓన్లీ పిఆర్కి కాన్ఫిగర్ చేస్తాను, పిఓ మీరే కాన్ఫిగర్ చేసుకోవాలి. సో మీరు పిఆర్ బాగుంటే మీరు పిఓ కాన్ఫిగర్ చేసుకోగలుగుతారు, లేకపోతే ఇబ్బంది. సో ఇదేంటి,
విత్ క్లాసిఫికేషన్. విత్ క్లాసిఫికేషన్ అంటే బోత్ హెడర్ అండ్ ఐటమ్ లెవెల్. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ చూడండి, వీ కెన్ సెట్ రిలీజ్ ప్రొసీజర్ అట్ బోత్ హెడర్ అండ్ ఐటమ్ లెవెల్. వీ కెన్ సెట్ రిలీజ్ ప్రొసీజర్ ఓన్లీ అట్ ఐటమ్ లెవెల్. ఓకే, అది క్లియర్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఈ స్టెప్ మళ్ళీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే we can have the option to set the release strategy at release group during configuration. ఓకేనా? అంటే we can have the option to set the release strategy at release group configuration. At release group at release group during configuration. ఇప్పుడు ఏమవుతుంది అంటే చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. అది చూపెట్టగానే మీకు కొంచెం అర్థమవుతుంది. మనం వాడేది చూడండి, 99.99 దీంట్లో 90% ప్రాజెక్ట్స్లోని బిట్ క్లాసిఫికేషన్ వాడతారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక్క చిన్న స్టెప్తో మార్చుకోగలరు. అది హెడర్లకి ఐటమ్కి. ఓకేనా? పిఆర్కి అయితే. అదే పిఓకి అనుకోండి, డైరెక్ట్గా అది ఎప్పుడూ హెడర్ లెవెల్లో ఉంటుంది కాన్ఫిగరేషన్. పిఓకి కానీ షెడ్యూల్ అగ్రిమెంట్ కానీ అన్నిటికీ అది హెడర్ లెవెల్లో ఉంటుంది. ఓన్లీ మన పిఆర్కి. ఓకేనా? సో చూడండి, సో ఇక్కడ రిలీజ్ గ్రూప్, ఇగో ఇక్కడ ఓవరాల్ రిలీజ్ ఆఫ్ పర్చేస్ రిక్విజిషన్ ఒక స్టెప్ ఉందా? నేను చెప్పాను ఇందాక, ఒక చెక్ బాక్స్ పెడితే, ఈ చెక్ బాక్స్ టిక్ పెడితే అన్నీ రిలీజ్ అయిపోతాయి. అంటే ఇది ఓవరాల్ రిలీజ్ అనమాట. ఇగో చూడండి, ఫంక్షన్ పెట్టుకోండి. డిటర్మైన్స్ దట్ ద పర్చేస్ ఐటమ్స్ ఇన్ ద పర్చేస్ రిక్విజిషన్ ఆర్ రిలీజ్డ్ అట్ ద సేమ్ టైమ్ రాదర్ దెన్ ఇండివిజువల్లీ. రాదర్ దెన్ ఇండివిజువల్లీ అంటే ఏంటి? ఐటమ్ లెవెల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? డిటర్మైన్స్ దట్ ద పర్చేస్ ఐటమ్స్ ఇన్ ద పర్చేస్ రిక్విజిషన్ ఆర్ రిలీజ్ అట్ ద సేమ్ టైమ్. అంటే ఓవరాల్ రిలీజ్ అంటే హెడర్ లెవెల్లో ఒకేసారి అప్రూవ్ అయిపోతాయి. అని చెప్తున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఓకే, నేను ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసి ఇప్పుడు మీకు కొత్తగా నేను చూపిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నది ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, దీనికి తిరిగి మళ్ళీ ఇంకొక పెద్ద పాయింట్ చెప్తాను మీకు. ఇక్కడ ఇది ఏంటిది? ఆగండి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు వితౌట్ క్లాసిఫికేషన్లో మనం ఈ పాయింట్ కొంచెం ఇంట్రెస్ట్ వినాలి. ఈ పాయింట్ ఏంటంటే నేను ఏం చెప్పాను, పిఆర్ ఎట్ హెడర్ లెవెల్, ఎట్ ఐటమ్ లెవెల్ రెండు వైపులో రిలీజ్ చేసుకోవచ్చు. హెడర్ లెవెల్ అయితే మీకు ఆప్షన్ చూపెట్టాను. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు విత్ క్లాసిఫికేషన్ అనేది ఎలా చేస్తామంటే మనకు ఒక టేబుల్ ఇచ్చింది ఎస్ఏపి ఒక టేబుల్ మనకి ఇచ్చింది. అంటే ఏంటి చూపిస్తాను ఆ టేబుల్ కూడా. ఎస్సి 11లోకి వెళ్తే సి బ్యాండ్ డిస్ప్లే కొడుతున్నాం. ఇప్పుడు సి బ్యాండ్లో ఈ సి బ్యాండ్లో ఉన్న కమ్యూనికేషన్ స్ట్రక్చర్లో ఇప్పుడు నేను మీకు నిన్న చూపెట్టాను టీ కోచ్లో పిఆర్ యొక్క టేబుల్ అంటే ఈ బ్యాండ్ అనే టేబుల్ చూపెట్టాను నిన్న టీ కోచ్లో మామూలుగా. ఓకేనా, పిఆర్ టేబుల్ ఏంటి ఈ బ్యాండ్, పిఓ టేబుల్ ఏంటి ఈకేకేఓ. ఓకేనా, అలాగే పర్చేస్ రిక్విజిషన్కి పిఆర్కి మనం ఇచ్చినప్పుడు సిఈ బ్యాన్ అనమాట. అర్థమైందా? అంటే చెప్తానండి, నోట్ చేసుకోండి. సిఈ బ్యాన్ పిఆర్కి వస్తే అదే పర్చేస్ ఆర్డర్ అయితే సిఈకేకేఓ సికో. ఓకేనా, అది ఇచ్చాను ఆ పాయింట్ కూడా ఇచ్చాను, నేను చెప్తాను. ఇప్పుడు మనం బోత్ అంటే హెడర్ లెవెల్ అండ్ ఐటమ్ లెవెల్లో క్రియేట్ చేయాలనుకుంటే పర్చేస్ రిక్విజిషన్కి ఇందులో ఉన్న అన్ని ఫీల్డ్స్ మనం వాడుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనం విత్ క్లాసిఫికేషన్ వాడినప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ప్లాంట్లు ఉన్నాయి. నాకు ఒక ప్లాంట్లో ఆ ప్లాంట్లో ఎవరైతే పర్చేస్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తారో ఆ ప్లాంట్లో వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఓకేనా, ఆ ప్లాంట్ ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఒక కంపెనీ కోడ్. ఓకేనా, అక్కడ ఒక సెట్ వచ్చింది. ఇంకొక ప్లాంట్ ఇప్పుడు కంపెనీ కోడ్ సేమ్ కదా మీది, ఒక కంపెనీ కోడ్లో 2 ప్లాంట్లు ఉన్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు కంపెనీ కోడ్ సేమ్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ సేమ్, కానీ ప్లాంట్లు మాత్రం మారుతున్నాయి. అవునా కాదా? 2 ప్లాంట్లు అనుకున్నాం మనం, ఒకటి ఏంటి చెన్నై ప్లాంట్, ఒకటి భువనేశ్వర్ ప్లాంట్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటి ప్లాంట్లు మారుతున్నప్పుడు ఏంటి అంటే లాజిక్ ఇవన్నీ మనం వాడుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఏంటి డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఏంటి డాక్యుమెంట్ టైప్, తర్వాత కంట్రోల్ ఇండికేటర్, క్రియేటర్ ఇండికేటర్, పర్చేసింగ్ గ్రూప్. ఎందుకంటే ప్లాంట్ మారితే ఆటోమేటిక్గా పర్చేసింగ్ గ్రూప్ మారిపోతుంది. ఓకేనా, తర్వాత మెటీరియల్ నెంబర్, ప్లాంట్, సోరియల్ లొకేషన్. ఎందుకంటే ఒక ప్లాంట్లో ఒక సోరియల్ లొకేషన్ ఉంటుంది, అదే ఇంకో ప్లాంట్లో ఇంకో సోరియల్ లొకేషన్ ఉంటుంది. ఇవన్నీ వేరే కాంబినేషన్స్ అనమాట. ఈ కాంబినేషన్స్ అన్ని వాడి మనం పర్చేస్ రిక్విజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అప్రూవల్ స్ట్రాటజీ తయారు చేసుకోవచ్చు. కానీ వితౌట్ క్లాసిఫికేషన్లో ఓన్లీ 4 ఫీల్డ్స్ ఉంటాయి. మెటీరియల్ గ్రూప్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, ప్లాంట్, వాల్యూ ఆఫ్ పర్చేస్ రిక్విజిషన్. అంటే వాల్యూ అంటే ద అమౌంట్ ఆఫ్ పర్చేస్ రిక్విజిషన్ అనమాట. ఓకేనా, ఈ 4 ఫీల్డ్స్ మాత్రం మనం వాడగలం ఎప్పుడు వితౌట్ క్లాసిఫికేషన్ వాడుతున్నప్పుడు. ఇది మీకు ఇంటర్వ్యూలో కన్ఫర్మ్గా అడుగుతారు. మీరు ఎస్ఏపి ఎంఎం నేర్చుకున్నారు కదా, రిలీజ్ స్ట్రాటజీ పిఆర్కి ఏ టేబుల్ వాడతామంటే సిఈ బ్యాన్. అవునా కదా? వెంటనే అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్. రిలీజ్ స్ట్రాటజీ చెప్పారు కదా, పిఆర్కి ఏది టేబుల్ అని అడిగితే సిఈ బ్యాన్ టేబుల్, పిఓకి ఏ టేబుల్, సిఈకేకేఓ టేబుల్. ఓకేనా, ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. తర్వాత ఓకే మీరు రిలీజ్ స్ట్రాటజీ విత్ క్లాసిఫికేషన్, వితౌట్ క్లాసిఫికేషన్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్తారు, సార్ నాకు తెలుసు విత్ క్లాసిఫికేషన్ తెలుసు, వితౌట్ క్లాసిఫికేషన్ కూడా తెలుసు అంటే ఓకే నీకు తెలిసిన ఏంటి చెప్పని అడుగుతారు. అప్పుడు చెప్పండి ఏం చెప్తారు, విత్ క్లాసిఫికేషన్ అంటే అది బోత్ హెడర్ లెవెల్, ఐటమ్ లెవెల్కి వాడుకోవచ్చు సార్ మనం. అది ఏం చేయొచ్చు అంటే మన ఇంటర్నల్ డాక్యుమెంట్స్ కూడా వాడుకోవచ్చు, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ కూడా వాడుకోవచ్చు విత్ క్లాసిఫికేషన్ అయితే. వితౌట్ క్లాసిఫికేషన్ అయితే ఓన్లీ ఐటమ్, వితౌట్ క్లాసిఫికేషన్ అయితే ఓన్లీ ఐటమ్ లెవెల్ సార్. అది ఓన్లీ మన పిఆర్కే వాడుకోగలం. ఎందుకంటే మిగతా అన్ని డాక్యుమెంట్లు హెడర్ లెవెల్లో ఉన్నాయి. ఓన్లీ పిఆర్కి ఒక్కటే మాత్రం మన ఐటెంలో మనం రిలీజ్ చేయగలము. సో వితౌట్ క్లాసిఫికేషన్ అనేది ఓన్లీ మనం పిఆర్కే వాడగలం సార్ అని చెప్తారు. అర్థమైందా? తర్వాత వితౌట్ క్లాసిఫికేషన్లో ఎందుకు అలాగే వాడగలం అంటే సార్ అక్కడ చాలా ఆపర్చునిటీస్ తక్కువ అండి, లైక్ చాలా కాంబినేషన్స్ తక్కువ. ఎందుకు అంటే అక్కడ మెటీరియల్ గ్రూప్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, తర్వాత ఏమొచ్చి ప్లాంట్, వాల్యూ ఆఫ్ పర్చేజ్ రిక్విజిషన్, ఈ 4 ఫీల్డ్స్నే మనము యూజ్ చేయగలము. అదే ఇక్కడ విత్ క్లాసిఫికేషన్ అయితే సిఈ బ్యాండ్ టేబుల్లో ఏవైతే ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని మనం వాడుకొని మనకు కావాల్సినవి మనం క్రియేట్ చేసుకోగలం అని చెప్తాం. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుందంటే మనకు వేరియస్ కాంబినేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఓకే
ఇప్పుడు కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకేనా? ఇది సిఈ ప్యాన్. సిఈ ప్యాన్. అదే కానీ పర్చేస్ ఆర్డర్ అయితే సిఈకేకేఓ. సిఈకేకేఓలో ఏముంటాయి? ఈ ఫీల్డ్స్ అని ఉంటాయి. ఓకేనా? ఈ ఫీల్డ్స్ అని మనం బట్టి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కానీ చూసుకోవచ్చు ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు. ఓకేనా? ఏంటి ఫీల్డ్స్ మనకని అర్థమైందా? టైం ఉందా? నిద్ర చేస్తుందా? చెప్పండి. లేదు సార్, చెప్పండి. నేను మ్యాక్సిమం 10కి 10 తర్వాత నిద్ర అవుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? చూడండి, స్ట్రక్చర్ కూడా ఇచ్చాను. కమ్యూనికేషన్ రిలీజ్ స్ట్రాటజీ ఫర్ సిఈకేకేఓ అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్కి, సిఈ బ్యాన్ అంటే పర్చేస్ రిక్విజిషన్కి. ఓకేనా? ఇప్పుడు మనకి నేను ఎలా చేయాలనుకుంటున్నానంటే అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనది ఏది డేటా. ఓకే, నేను ఇప్పుడు వాడుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటి? రిలీజ్ స్ట్రాటజీ. తర్వాత రిలీజ్ స్ట్రాటజీ నేను ఏం వాడుకోవాలనుకున్నానంటే ఒక డాక్యుమెంట్ టైప్. ఒక స్ట్రాటజీ, నేను ఒక స్ట్రాటజీ తయారు చేసుకున్నాను. అంటే ఏంటి? ఈ డాక్యుమెంట్ టైప్ పిఆర్ వాళ్ళు క్రియేట్ చేసి ఉంటే దాని వాల్యూ ఎంత ఉంటే వీడు ఎప్పుడు చేయాలి అనేది నాదొక ఐడియా. ఓకేనా? డాక్యుమెంట్ టైప్. తర్వాత ప్లాంట్. ఇంకొకటి చెప్పండి, ఫీల్డ్స్ మీరే చెప్పండి. డాక్యుమెంట్ టైప్, ప్లాంట్. మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం చూద్దాం. ఓకే, డాక్యుమెంట్ టైప్, ప్లాంట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, టోటల్ వాల్యూ. ఓకే, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ వాడదాం. మనది ఇది. అది నేను మీ దానికోసం టెస్ట్ చేసి నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్. ఓకేనా? మీకు అది ఇస్తాను. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. పర్చేసింగ్ ఆర్గనైజేషన్, డాక్యుమెంట్ టైప్, ప్లాంట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్. ఇంకోటి ఏం చెప్పాను ఇక్కడ? వాల్యూ, పిఆర్ నెట్ వాల్యూ. ఓకే, చెప్పండి మీకు ఎక్కడ కావాలి? ఐటమ్ లెవెల్లో కావాలా, హెడర్ లెవెల్లో కావాలా? ఫస్ట్ అయితే ఈజీగానే రెండు చూపించండి సార్. ఒక దాంట్లో చూసేస్తే యాక్షన్లో చూస్తే అయిపోయింది. ఫస్ట్ హెడర్ చేద్దాము. హెడర్లో చేస్తే ఆటోమేటిక్గా ఐటమ్ లెవెల్ కూడా మీకు కనిపిస్తుంది. ఓకేనా? మన డాక్యుమెంట్ టైప్ వచ్చేసరికి ఎన్బి. ప్లాంట్ వచ్చేసరికి ఏంటి? ఎస్ఎస్సిపి. ఎస్సిపిఓ. ఐటమ్ వాల్యూ, నెట్ వాల్యూ మారుతుంది, అది చూద్దాం. అది బేస్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకేంటి? ఈ మూడు సేమ్ కదా, ఈ మూడు ఎప్పుడు మారవు. డాక్యుమెంట్ టైపు, ప్లాంట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు మారవు. ఎప్పుడు మారేది ఏంటి? మనకి ఇక్కడ వాల్యూ మారుతుంది. ఈ వాల్యూ పరంగా లెవెల్స్ మారిపోతాయి. ఇప్పుడు ఏంటంటే 5K వరకు, అంటే 5,000 వరకు ఎవడైతే క్రియేట్ చేస్తారో వాడే అప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని. కొన్ని కంపెనీలు అలా ఇస్తే లాజిక్ ఏంటంటే ఎవడైతే 5K వరకు క్రియేట్ చేసుకుంటాడో వాడే అప్రూవల్ దానికి అని. అదే 5 దాకా ఒక 10K దాకా అయితే వాడి ఫస్ట్ లెవెల్ మేనేజర్ అప్రూవ్ చేయాలి. అదే 50K దాటితే వాడు ఫస్ట్ లెవెల్ మేనేజర్, నెక్స్ట్ వాడు ఆ ఫస్ట్ లెవెల్ మేనేజర్ పైవాడు అప్రూవ్ చేయాలి. ఓకేనా? సో అది కానీ 1 lakh పైన దాటిందంటే ఇంకా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయాలి. అలాగే ఎన్ని అప్రూవల్స్ దాకా ఉంటాయంటే 8 అప్రూవల్స్ దాకా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నేను, 8 లెవెల్స్ ఆఫ్ అప్రూవల్స్ అని. అలా అనమాట. ఇగో ఇక్కడ చూడండి, నేను ఇందాక ముందు క్రియేట్ చేసిన దాంట్లో ఏంటి, ఎలా క్రియేట్ చేశానంటే
నా స్ట్రాటజీ ఇలా ఉంది. నాకు అప్ టు 10K ఎవరైతే పిఆర్ క్రియేట్ చేస్తారో వాడు అప్రూవ్ చేసుకోవచ్చు, క్రియేటర్ ఆఫ్ ద పిఆర్. అదే 10K నుంచి 50K వరకు అంటే ఏంటి 10,000 నుంచి 50,000 దాకా వాడి యొక్క టీం లీడ్ అప్రూవ్ చేయాలి. 50,000 నుంచి ₹1,00,000 దాకా వాడి యొక్క మేనేజర్ అప్రూవ్ చేయాలి. అంటే వాడు అప్రూవ్ చేస్తూ వీడియో అప్రూవ్ చేసి తర్వాత మేనేజర్ కూడా అప్రూవ్ చేయాలి. అప్పుడే పర్చేస్ రిక్విజిషన్ అప్రూవల్ అవుతుంది. అదే పర్చేస్ రిక్విజిషన్ ₹1,00,000 కంటే పైన అయితే ఎగ్జిక్యూటివ్ అప్రూవ్ చేయాలి. ఇంకొక స్ట్రాటజీ కూడా రాస్తాను ఇక్కడ నేను. ఎలాగా 10 లక్షల కంటే ఎక్కువ అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్రూవ్ చేయాలి. అలాగా నాకు 8 లెవెల్స్ రాసుకోవచ్చు నేను. అర్థమైందా? సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇదే స్ట్రాటజీ మీకు వాడుతున్నాను అక్కడ. ఇందాక నేను మీకు డిలీట్ చేశాను కదా, ఇక్కడ చూసారా మీకు అనిపిస్తుందో లేదో నా స్క్రీన్ ఒకసారి. ఇందాక ఇక్కడ ఇవన్నీ రెడ్లో ఉన్నవన్నీ ఏంటనుకున్నారు, ఇన్కన్సిస్టెంట్ అని. ఇదిగోండి ఇవి నేను క్రియేట్ చేసినవి. ఇప్పుడు డిలీట్ చేశాను కదా ముందు స్టెప్పులు అన్ని క్లాసులు అన్నీ, ఓకేనా? అందుకని ఇది రెడ్ కనిపిస్తుంది, ఇన్కన్సిస్టెంట్ అని చూపిస్తుంది. డిలీట్ చేశాను కాబట్టి, అంటే ముందు క్రియేట్ చేసి అప్రూవల్ చేశాను కాబట్టి, తర్వాత మళ్ళీ డిలీట్ చేశాను కాబట్టి అలా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఫస్ట్ రిలీజ్ స్ట్రాటజీలోని స్టెప్స్ చూద్దాం. క్రియేట్ క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం కాదు, ఇదే క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? డాక్యుమెంట్ టైప్, ప్లాంట్, పర్చేస్ ఆర్గనైజేషన్, మన వాల్యూ, ఓకేనా? ఇవి ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను క్యారెక్టరిస్టిక్స్. హలో, క్రియేట్ చేద్దాం డాక్యుమెంట్ టైప్. ఓకే, రైట్. ఎగ్జిక్యూట్ చేసి డాక్యుమెంట్ టైప్, ఓకేనా? Do you want to create characteristics? Yes. Description ఏంటి? పర్చేస్ రిక్విజిషన్ డాక్యుమెంట్ టైప్ కాదా? తర్వాత ఏంటి? ఇది మనకి సింగిల్ వాల్యూ, మల్టిపుల్ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ కదా, మల్టిపుల్ డాక్యుమెంట్ టైప్స్ అంటే మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు, మనం సింగిల్ కానీ సింగిల్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా? సో నేను మల్టిపుల్ ఇస్తాను, ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా ఇంకో కొత్త డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసి వస్తే నేను మల్టిపుల్ ఇస్తాను. డేటా టైప్ ఏంటి? క్యార్. నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? 04 అనుకుందాం. అంటే ఏంటి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే? ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ అనేది ఏంటనుకున్నారు, చూపిస్తాను చూడండి. పర్చేస్ రిక్విజిషన్లో మీ 53 అనేది డిస్ప్లేకి, ఇక్కడ ఎన్బి, ఈసీ, కేఎఫ్పిఆర్ ఉన్నాయి కదా. ఈ కేఎఫ్పిఆర్ అనేది కూడా ఎవడో క్రియేట్ చేసుకున్నాడు. సో అలా అనమాట డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేస్తారు. నేను అందుకని 4 దాకా ఇచ్చా, అంటే 4 లెటర్స్ అనమాట. ZRMC అనేది 4 దాకా ఇచ్చుకున్నాను. సో నేను మ్యాక్సిమం ఒక 4 దాకా డాక్యుమెంట్ టైప్స్, లైక్ 4 డిజిట్ డాక్యుమెంట్ టైప్స్ దాకా అలౌ చేయొచ్చు అని చెప్పారు. 4 డిజిట్, 4 రకాలు కాదు, ఎన్ని రకాలైనా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఆ సంఖ్య మాత్రం 4 లాగా ఉండాలి. లైక్ ఎలాగంటే ఎన్బి, ఎన్బిక్యూ, ఎన్బిఆర్, ఎన్బిఆర్క్యూ అని ఓన్లీ 4 డిజిట్స్ వచ్చింది దాకా. ఇక్కడ ఎన్బి, ఇదేంటిది 2 డిజిట్, ఇదేంటిది 4 డిజిట్, అలా అనమాట. ఇలా ఇచ్చా డిస్క్రిప్షన్, పర్చేస్ రిక్విజిషన్ డాక్యుమెంట్ టైప్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇచ్చా, వాల్యూస్. మన డాక్యుమెంట్ టైప్ ఏంటి చెప్పండి? ఎన్బి.
మనం ఎన్బికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఇక్కడే ఇవ్వాల్సిన అవసరం లేదు. CL20 అని చెప్పి ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక క్లయింటే ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక క్లయింట్ ఉండడం వల్ల మనం ఇక్కడ ఇచ్చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇది ఇంకో క్లయింట్కి పంపించాల్సిన అవసరం లేదు. క్లయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్ అని ఉన్నాయనుకుందాం. ప్రొడక్షన్ సిస్టమ్ డైరెక్ట్గా చేసేలేరు కదా మీరు. ఫస్ట్ టైం డెవలప్మెంట్ సిస్టమ్లో చేస్తారు, తర్వాత క్వాలిటీకి మారుస్తారు, తర్వాత ప్రొడక్షన్లో పెడతారు. సో డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి క్వాలిటీకి మార్చేది, క్వాలిటీలో టెస్ట్ చేస్తాం, క్వాలిటీలో టెస్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి మారుస్తాం, మూవ్ చేస్తాం. ఓకేనా? సో ఏం చేస్తామంటే ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎలాగో వస్తాం. కాన్ఫిగరేషన్ ఏంటి, పర్చేజ్ డాక్యుమెంట్ ఏంటిది, ఈ వాల్యూస్ మాత్రం ఇక డాక్యుమెంట్ వాల్యూస్ మాత్రం ప్రొడక్షన్లో ఎత్తుకుంటాం. అక్కడ ఏ డాక్యుమెంట్లు ఉన్నాయో అవి. కానీ ఇక్కడ మనకు ఒకటే ఉంది కదా, నేను ఒకటి ఇచ్చేస్తాను డైరెక్ట్గా. ఇక్కడ అడిషనల్ డేటా మన టేబుల్ నేమ్ ఏంటి, సిఈ బ్యాండ్. తర్వాత ఫీల్డ్ నేమ్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ ఫీల్డ్ నేమ్. ఎక్కడి నుంచి చూస్తాం మనం డాక్యుమెంట్ టైప్ ఫీల్డ్ నేమ్? ఇక్కడ చూస్తాం. దేంట్లో? ఈ స్ట్రక్చర్లో, కమ్యూనికేషన్ స్ట్రాటజీలో, సిఈ బ్యాండ్లో డాక్యుమెంట్ టైప్ అనేది ఏంటి చూడండి. పర్చేస్ రిక్వెజిషన్ డాక్యుమెంట్ టైప్ ఫీల్డ్ ఏంటి, బసాట్. ఇదిగోండి, ఫస్ట్ నుంచి చూద్దాం మళ్ళీ. బేసిక్ టైప్లో, బేసిక్ డేటాలో నేను ఇచ్చాను, డాక్యుమెంట్ టైప్ ఇచ్చాను, దాని యొక్క మల్టిపుల్ డాక్యుమెంట్ టైప్స్ తీసుకోవచ్చు అని చెప్పాను. మ్యాక్సిమం ఎంత 4 డిజిట్స్ దాకా తీసుకోమని చెప్పాను. అవును కదా? అది సెకండ్ నేను డిస్క్రిప్షన్ ట్యాబ్లో నేను డాక్యుమెంట్ టైప్ యొక్క లాంగ్వేజ్ ఇచ్చాను, అంటే అది చూపెట్టడానికి మనకి డిస్క్రిప్షన్. తర్వాత వాల్యూస్ అంటే ఏంటి, ఏ డాక్యుమెంట్ టైప్ అనేది NB అని ఇచ్చారు. ఓకేనా? అడిషనల్ డేటాలో ఏమి ఇచ్చాను, ఈ డాక్యుమెంట్ టైప్ అనే ఫీల్డ్ బసాట్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? తర్వాత రిస్ట్రిక్షన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. క్లాస్ టైప్ అనేది ఏంటంటే 032 రిలీజ్ స్ట్రాటజీ. క్లాస్ టైప్ ఎప్పుడు 032 స్టాండర్డ్ SAP. ఇప్పుడు 032 ఇస్తే ఆటోమేటిక్గా SAPలో బ్యాక్గ్రౌండ్లో అది రిలీజ్. చూడండి, నేను క్లాస్ టైప్ 032 ఇవ్వగానే అది రిలీజ్ స్ట్రాటజీ అని తీసుకుంటాను డిస్క్రిప్షన్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అడుగుతారు గ్యారంటీగా. ఓకే సార్. బయట పెడితే ఎండిపోతుందా? ఓకే, రైట్. ఇది ఒక మన క్లాస్ మనం క్రియేట్ చేసాము, సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఎడిట్ క్యారెక్టరిస్టిక్లో నెక్స్ట్ ఏంటి మన క్యారెక్టరిస్టిక్ చెప్పండి? ప్లాంట్. సో నేను ఇక్కడ ప్లాంట్ ఇస్తాను, మీరు చెప్పండి. ఎస్, ప్లాంట్. డేటా టైప్ క్యారెక్టర్. ప్లాంట్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? ప్లాంట్ 4 డిజిట్స్. ప్లాంట్లు కూడా మనం 2-3 ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ప్లాంట్స్ ఇచ్చిన. ఓకేనా? డిస్క్రిప్షన్ ఓకే. వాల్యూస్ కంటే ముందు ఎడిషనల్ డేటా ఇద్దాం. టేబుల్ నేమ్ ఏంటి? సి బ్యాన్, సిఈ బ్యాన్. ఓకేనా? ఫీల్డ్ ప్లాంట్కి ఏంటి, మళ్ళీ అక్కడ చూద్దాం. ప్లాంట్కి ఏంటి ఫీల్డ్? వర్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే వాడు టేబుల్స్లో ఉంటాయి కదా.
అవును. టేబుల్స్ ఇప్పుడు మీరు టీ కోడ్స్ పక్కన ఇచ్చారు కదా సార్. అవి ఇంపార్టెంట్ అని అక్కడ పక్కన ఇచ్చారా? అంటే విడిగా మళ్ళీ టేబుల్స్ అని మెటీరియల్ టైప్ మళ్ళీ వెండార్ అని ఉన్నాయి కదా వరుసగా మళ్ళీ. ఎక్కడ? ఎక్సెల్‌లో. ఎక్సెల్‌లో ఏంటి నాకు అర్థం కాలేదు. టీ కోడ్స్ పక్కన మళ్ళీ టేబుల్స్ ఇచ్చారు కదా సార్. అవి ఇంపార్టెంటా అని అడుగుతున్నాను. ఇవా ఈ టేబుల్సా? టీ కోడ్స్ పక్కన. ఇదే కదా టీ కోడ్ పక్కన ఇదే కదా టేబుల్. టేబుల్. ప్లస్ ఇవి మళ్ళీ ఇవే ఇంపార్టెంట్. ఎక్సెల్‌లో ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు మళ్ళీ ఎక్కడ అడుగుతున్నారు? ఏ టేబుల్స్ అని ఎక్కడ ఇచ్చారు. అడుగుతున్నారు? దీంట్లోనే టేబుల్స్ అని కూడా ఉంది సార్ దీంట్లో కూడా. ఎక్కడుంది టేబుల్స్ దా? ఎక్సెల్‌లో ఉంది సార్. మళ్ళీ టేబుల్స్ అని చెప్పి ఒకటి ఉందా? అన్ని కలిపి ఒకటే అనమాట. ఓకే. ఇక్కడ అన్నీ కలిపి. ఓకే. ఓకే. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి అవి సేమే మాక్సిమం చూడండి. ఇక్కడ ఎంఏకేటీ, సేమే. ఎంఏఆర్ అన్ని సేమ్. కానీ ఇవి ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ అంటే అది ఏంటంటే ఇది ఎక్కువ వాడతాం. ఇవి కనీసం ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఇవన్నీ. ఓకే. అందుకని చెప్పి ఇక్కడ ఇచ్చిన సెపరేట్‌గా. ఇది ఏంటంటే జనరల్‌గా అన్ని టేబుల్స్ అనమాట. ఎస్ఐపిలో ఉన్న టేబుల్స్ అన్ని మాక్సిమం నేను తీసుకొని వదిలిపెట్టినా. ఎప్పుడైనా సరే కనిపిస్తే మేజర్‌గా వాడేవి ఇవి వాడతాం అనమాట. ఓకేనా? తర్వాత మనం రిలీజ్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనది ఏంటి క్రియేట్ చేసిన ప్లాంట్ కదా. ప్లాంట్ క్రియేట్ చేసాం. ప్లాంట్ యొక్క ఫీల్డ్ నేమ్ వర్క్స్ అని చెప్పి ఇచ్చాము. తర్వాత రిస్ట్రిక్షన్స్‌లో ఫార్మాట్ డేటా టేకెన్ ఫ్రమ్ అబావ్ డిక్షనరీ. ఓకే. తర్వాత మనం రిస్ట్రిక్షన్స్‌లో మన క్లాస్ టైప్ ఇస్తాం 032 తీసుకుని రిలీజ్ స్ట్రాటజీ వాల్యూస్లోకి వెళ్తాం. మన ప్లాంట్లు ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు ఒక ప్లాంటే ఇస్తాను. మీ రెండో ప్లాంట్ మీరు చూసుకోండి. ఓకేనా? ఎస్ఎస్సిపి మన ప్లాంట్. ఇంకో ప్లాంట్ ఇవ్వడానికి సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ చేసి ఇంకో ప్లాంట్ ఇవ్వాలా సార్? లేకపోతే అక్కడే వాల్యూ దగ్గర ఇక్కడే ఇచ్చేస్తాం డైరెక్ట్‌గా వాల్యూస్‌లో కింద ఇంకో ప్లాంట్ ఇచ్చేస్తాం. అది మనం టెస్టింగ్‌లో చూద్దాం. ఓకేనా? తర్వాత ఏంటి మన నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ పర్చేస్ ఆర్గనైజేషన్. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ నేను సింగిల్ వాల్యూ చూస్ డేటా టైప్. ఇది కూడా క్యార్ ఇచ్చాను. తర్వాత నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ నేను 4 ఇస్తాను. నేను సింగిల్ వాల్యూ ఇచ్చాను. ఎందుకంటే నాకు ఒకటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఓకేనా? డిస్క్రిప్షన్స్‌లో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఓకే. వాల్యూస్ ఎప్పుడే ఉన్నా అడిషనల్ డేటాలోకి వెళ్ళి టేబుల్ నేమ్ సిఈ పైన పర్చేసింగ్ ఆర్గనైజేషన్ నాకు తెలుసు ఈకేఓఆర్జీ. సో రిస్ట్రిక్షన్స్లో వెళ్ళి నా క్లాస్ టైప్ ఇస్తా 032. ఇది క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో, గుర్తుపెట్టుకోండి. క్లాస్ టైప్ ఆఫ్ రిలీజ్ స్ట్రాటజీ ఫర్ పిఆర్ అండ్ పిఓ ఎనీ రిలీజ్ స్ట్రాటజీ ఇట్ ఇస్ 032. ఓకేనా? క్లాస్ టైప్ రిలీజ్ స్ట్రాటజీకి 032. ఆ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఏంటి మర్చిపోయిన మంది ఎస్సిపిఓ. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన పర్చేస్ రిక్విజిషన్ ఉంది కదా ఇక్కడ. ఓకే. దీనికి రిలీజ్ స్ట్రాటజీ లేదు. అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. స్ట్రాటజీ లేదు ఇప్పటిదాకా. ఓకేనా? సో దీనికి దానికి కొత్తగా ఇది క్రియేట్ చేసిన తర్వాత వచ్చిన దానికి చెక్ చేద్దాం. ఇప్పుడు అందుకని ఇక్కడ డిస్క్రిప్షన్‌లో తీసుకోలేదా సార్? ఏది? రిలీజ్ స్టేటస్ అని చెప్పి. రిలీజ్ స్ట్రాటజీ అర్థం కాలేదండి. ఏమడిగారు? ఇప్పుడు మనం ఇవ్వగానే అక్కడ ఇచ్చాం కదా సార్ పర్చేస్ ఆర్గనైజేషన్. ఇక్కడ డిస్క్రిప్షనా? నేను ఇవ్వలేదు. మామూలుగా అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు. పర్చేస్ ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్ వాల్యూస్ ఇవన్నీ
రిస్ట్రిక్షన్. ఓకే. నెక్స్ట్ నా స్ట్రాటజీ ఏంటి? నెక్స్ట్ నాది పిఆర్ నెట్ వాల్యూ ఐటెం లెవెల్. ఇగో నేను ఇక్కడ ఐటెం లెవెల్ అని కూడా చెప్పించిన. ఓకేనా? ఐటెం లెవెల్ కాబట్టి ఇది నెట్ వాల్యూ ఐటెం లెవెల్. ఎస్ డేటా టైం వచ్చి కరెన్సీ ఫార్మేట్. కరెన్సీ వచ్చి ఇదేంటి? నెట్ ఐటెం వాల్యూ కదా, వాల్యూ కాబట్టి ఇంటర్వెల్స్ అలౌడ్ అంటే ఏంటి? 0 to 10K, 10K to 20K అని. ఓకే, ఇంటర్వెల్స్ అలౌడ్. మల్టిపుల్ వాల్యూస్. నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. INR. పెట్టి వచ్చిన పక్కన తింటాను. పెట్టి ఓకే. ఇక్కడ ఎందుకు ఇంటర్వెల్స్ అలౌడ్ ఇచ్చానంటే మన 10 to 20K ఇచ్చుకోవాలని. ఓకేనా? ఐటెం డబుల్ కదా, ఈవెన్ ఐటెం డబుల్ అయితే ఒక ఫీల్డ్ ఇచ్చిన ఆల్రెడీ దానికి. ఇది ఐటెం వాల్యూ అంటే GSWRT. ఇది అర్థమైందండి? 0 to 10,000 INR, 10,000 నుంచి 50,000 INR, 50,000 నుంచి 1 lakh, గ్రేటర్ దెన్ 1 lakh. ఓకేనా? నేను ఈ 4 క్యారెక్టర్ షీట్స్ ఒక గ్రూప్లో క్రియేట్ చేసి చూడండి. ఫస్ట్ క్యారెక్టర్ షీట్ క్రియేట్ చేశా. ఈ 4 అవునా కదా? డాక్యుమెంట్ టైప్, ప్లాంట్, పర్చేస్ ఆర్డర్, వాల్యూ క్రియేట్ చేసిన తర్వాత క్లాసెస్
నేను 4 కలిపి ఒక క్లాస్‌లో పెట్టాలనుకుంటున్నా నేను. ఎందుకో చెప్తాను ఆ తర్వాత. ఓకేనా? నా క్లాస్ చెప్పండి. క్లాస్ చెప్పండి రిలీజ్ స్ట్రాటజీకి. క్యారెక్టరిస్టిక్స్ వచ్చి ఇవి. చూసారా ఆల్రెడీ ముందు మనం క్రియేట్ చేసాం కదా, అందుకే ఇక్కడ వచ్చి చూపెడుతుంది ఇలాగా. చూడండి ఇది సేమ్ ఇందాక నేను క్రియేట్ చేసింది. చూడండి స్టెప్స్ ఏంటి? క్రియేట్ క్యారెక్టరిస్టిక్స్ మనం క్రియేట్ చేసాము. క్రియేట్ క్లాస్, ఇప్పుడు మనం క్లాస్ క్రియేట్ చేస్తున్నాం ఇంకా. ఓకేనా? తర్వాత ఏమొచ్చి ఈ క్లాస్ లోపల అసైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్సైడ్ క్లాస్. అసైనింగ్ మనం ఇప్పుడే అసైన్ చేసాం జస్ట్ ఇంకా. ఓకేనా? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేసాము, తర్వాత ఒక క్లాస్ ఇక్కడ డిఫైన్ చేసాము. ఈ ముందు స్టెప్లో ఇక్కడ జస్ట్ క్లాస్ డిఫైన్ చేసి క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఇచ్చినాం ఆల్రెడీ. ఓకేనా? ఇచ్చిన తర్వాత టెక్స్ట్ మనకి ఇప్పుడే అంత అవసరం లేదు, మనకు అంత ఓపిక లేదు. ఇక్కడ దాకా అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వచ్చిన కొంచెం వాటర్ ఇన్నిసారి కదా కన్ఫామ్గా సార్ తిన్నారా కన్ఫామ్గా? నేను తింటూ మీ క్లాస్ చెప్తున్నా. తిన్నాను సార్, నేను నేను హాయ్ అని పెట్టాను, మీకు మెసేజ్ చేశాను. ఓకే నేను మీకు తింటూ క్లాస్ చెప్తున్నా. ఓకేనా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఇదిగోండి మనం క్లాస్ చెప్పేసాం కదా. ఇది క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మన క్లాసెస్ ఏంటి? మన క్లాస్ ఏంటి? ఎక్స్పిఆర్ మన క్లాస్. ఓకేనా? ఇక్కడ సేవ్ చేస్తున్నాం. ఎక్స్పిఆర్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు సెటప్ ప్రొసీజర్ విత్ క్లాసిఫికేషన్. ప్రొసీజర్ విత్ క్లాసిఫికేషన్లో మనం 2 పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ గ్రూప్స్. వాట్ ఈస్ రిలీజ్ గ్రూప్? ఇక్కడ స్టెప్ ఏంటంటే
క్రియేట్ అండ్ అసైన్ క్లాస్ ఇప్పుడు ఏంటి రిలీజ్ గ్రూప్ అంటే ఏంటంటే వాట్ ఈస్ రిలీజ్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రిలీజింగ్ ద పర్చేసింగ్ డాక్యుమెంట్స్ విత్ అసైన్ రిలీజ్ స్ట్రాటజీ. దాని మీనింగ్ ఏంటి అంటే మన గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎవరు అనుకున్నారు? మన స్టాఫ్, ఎవరైతే ప్లాంట్లో పనిచేస్తారో మన స్టాఫ్ అనమాట. ఓకేనా? వాళ్ళు రిలీజ్ చేయడానికి. ఇప్పుడు రిలీజ్ గ్రూప్, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, న్యూ ఎంట్రీస్. మన గ్రూప్ ఏంటి? మన ప్లాంట్. సో మన గ్రూప్ వచ్చి ఎస్ఎస్ గ్రూప్ అనుకుందాం. మన క్లాస్ ఏంటి? ఎక్స్పిఆర్ కదా? అవును, X_PR. మన క్లాస్ టైప్ ఏంటి? రిలీజ్ స్ట్రాటజీకి 032 అది. ఓకేనా? ఇప్పుడు ఓకే, రైట్, సరిపోయింది. ఇప్పుడు మన హెడర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో మనం ఇక్కడ టిక్ పెడతాం హెడర్లో. సేవ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఇప్పటిదాకా చూసారా టీఆర్ అడగలే, ఇప్పటి నుంచి టీఆర్ అడుగుతుంది. ఎందుకు? మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఏ క్లయింట్లో ఆ క్లయింట్లో మనం క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడి నుంచి ఒక ట్రాన్స్ఫర్ ద్వారా మూవ్ చేసేవచ్చు డైరెక్ట్గా అన్నిని. అర్థమైందా? మన ప్లాంట్ నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్, నెట్ వాల్యూస్, ఇవన్నీ డెవలప్మెంట్లోని, క్వాలిటీలోని, నెక్స్ట్ ఏమో వచ్చి ప్రొడక్షన్లో మనం ఇండివిజువల్గా ఇచ్చుకోవాలి. CL20 అని CL24 అని కొన్ని టీకోడ్లు ఉంటాయి. ఆ టీకోడ్లు ఇచ్చుకోవాలి. ఇవి అంటే ఏం దానికి ఇప్పుడు చూడండి, క్వాలిటీ సిస్టమ్లో అన్ని ప్లాంట్లు ఉండవు కదా టెస్టింగ్ చేయడానికి. క్వాలిటీ సిస్టంలో మ్యాక్సిమం ఉంటాయి. కానీ ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ సిస్టంలో 10% ఆఫ్ డేటా ఉంటుంది. డెవలప్మెంట్ సిస్టంలో ఎప్పుడైనా సరే మీరు ప్రాజెక్ట్కి వెళ్తే డెవలప్మెంట్ సిస్టంలో ఓన్లీ 10% ఆఫ్ రియల్ టైమ్ డేటా ఉంటుంది. ప్యూర్లీ డెవలప్మెంట్ వాడతారు, అందులో ఎక్కువ డేటా ఉండదు. సో టెస్ట్ చేయడం కష్టం. క్వాలిటీలోని 90% ఆఫ్ డేటా ఉంటుంది, ఇది ప్రొడక్షన్ సింక్రనైజ్ చేసేది. కానీ క్వాలిటీలో కూడా 100% మనం టెస్ట్ చేయలేకపోతాం. కాబట్టి ప్రొడక్షన్లో మళ్ళీ ఇవన్నీ మనం మాన్యువల్గా ఇచ్చుకుంటాం. మన టిఆర్ ఏంటి? సామ్సంగ్ గ్రూప్. అంతే కదా? మన ఈ గ్రూప్లో, మన ప్లాంట్లో పనిచేసిన ఎస్ఎస్ గ్రూప్ మెంబర్స్, వాళ్ళకి ఒక పిఆర్ ఈ క్లాసులో చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ద్వారా క్రియేట్ అయితే వాళ్ళు ఇలా అప్రోచ్ చేయొచ్చు అనేది ఇప్పటిదాకా మంది. ఓకేనా? అర్థమైందా? ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు, ఆ డాక్యుమెంట్ టైపు, ఆ పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఆ ప్లాంట్, నెక్స్ట్ ఆ యొక్క వాల్యూ లోపల వచ్చిందంటే వాళ్ళు రిలీజ్ స్ట్రాటజీకి, ఆ పిఆర్ రిలీజ్ స్ట్రాటజీకి వెళ్తుంది. వాళ్ళు అప్రోచ్ చేయడానికి ఓకే అని చెప్తున్నాం ఇక్కడ. రిలీజ్ కోడ్. ఎస్ఎస్ గ్రూప్. అసలు మామూలుగా రిలీజ్ కోడ్ అంటే ఏంటో చూద్దాం ముందు, మీకు అర్థం కావడానికి. రిలీజ్ కోడ్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఏంటవుతుందంటే మన మేనేజర్ ఉన్నాడా, ఇప్పుడు చూడండి, నేను క్రియేట్ చేస్తాను పర్చేజ్ రిక్విజిషన్. ఓకేనా? నేను 5K లోపల ఉన్న పర్చేజ్ రిక్విజిషన్ మాత్రమే అప్రూవ్ చేయగలను కదా. హలో పూజిత, మీకు అర్థమవుతుందా? చెప్పండి, నాకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 5K వరకు అంటే 5,000 వరకు ఉన్న పిఆర్ని నేను అప్రూవ్ చేయగలుగుతాను. దానిపైన ఉన్న పిఆర్ నేను అప్రూవ్ చేయలేను కదా. అంటే దానిపైన ఉన్న పిఆర్ నేను అప్రూవ్ చేస్తూ మా మేనేజర్ కూడా అప్రూవ్ చేయాలి. అప్పుడే అది అప్రూవ్ అయినట్టు. ఇద్దరు అప్రూవ్ చేయాలి, అప్పుడే అయినట్టు. సో అది ఇంపార్టెంట్. అక్కడ కోడ్ అనేది అది
కోడ్ అంటే ఏం చేస్తారంటే సెక్యూరిటీ టీము మనం ఈ కోడ్ వాళ్ళకి ఇస్తాం. బాబు మా గ్రూప్లో ఇంతమంది పర్సన్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కోడ్ వాడుతున్నాము. మా కోడ్లు అంటే ఏంటి, L1 అందరూ ఒక కోడ్లో ఉంటారు, L2 అందరూ ఒక కోడ్లో ఉంటారు, L3 అందరూ ఒక కోడ్లో ఉంటారు, L4 అందరూ ఒక కోడ్లో ఉంటారు అని చెప్తాం అనమాట. అంటే L4 అందరూ అంటే ఏంటి, వాళ్ళు మోర్ దెన్ 1 lakh PR అప్రూవ్ చేయగలరు. L3 అంటే 50,000 నుంచి 1 lakh మధ్యలో ఉన్న పిఆర్లు. L2 అంటే 5,000 నుంచి 50,000 మధ్యలో ఉన్న పిఆర్లు. అలా అనమాట. అర్థమైందా? ఇప్పుడు కోడ్ చూడండి, నేను కోడ్ ఇస్తున్నా. అంటే L1 వీడు లెవెల్ 1, వీడు ఏంటంటే నేను చెప్పుకోవడం, నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన కాబట్టి ఇదే ఇచ్చేస్తాను మీకు. ఓకేనా? లెవెల్ 1 అంటే ఎవడ క్రియేటర్. లెవెల్ 2 అంటే ఎవరు? క్రియేటర్ కన్నా అదే మేనేజర్ టీమ్ లీడ్ అనుకుందాం. టీమ్ ఇందాక మనం వాల్యూ ఇచ్చుకున్నాం కదా, ఏది 1K నుంచి 2K, ఇలాగే ఈ వాల్యూస్ పెరుగుతున్న కొద్దీ మన ఈ కోడ్లు పెంచుకోవచ్చు. అలాగా, అర్థమైందా? రిలీజ్ ఇండికేటర్ అంటే ఏంటంటే మీనింగ్, ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది కూడా వినండి ఒకసారి. దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది ఇప్పుడు మన పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ చేసాం అనుకోండి, అది ఎప్పుడు అయిపోయింది అనుకుందాం. ఎప్పుడు అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే కెనాట్ బి చేంజ్ అని చూపిస్తుంది. అంటే ఏమైనా మార్పులు చేయాలంటే ఎప్పుడు మనం నేను చెప్తాను, అది ఏంటంటే నేను చెప్తాను మీకు. ఓకేనా? 2 అంటే ఏంటి, చేంజబుల్, నో న్యూ డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రాటజీ. ఎప్పుడైనా సరే మనం మన దగ్గర, మన ఇంట్లోనే ఒక పని మనుషులు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తాం. మన దగ్గర పని మనుషులు ఉంటారు. మన ఇల్లు నడుపుతున్నప్పుడు మన పని మనిషికి మనం ఒక అప్రూవల్ ఇచ్చాం. ఏంటి, అమ్మ మా ఇంట్లో ఇవాళ ఫంక్షన్ అవుతుంది, ఏమైనా సరే మా చుట్టాలు ఎవరైనా సరే ఏమైనా ఆర్డర్ చెప్పారంటే, నీకు ఏదైనా కాఫీలు లేదా డ్రింకులు తెమ్మని చెప్తే ఒక 1000 రూపాయల దాకా నీ దగ్గర ఉన్న ఖర్చు పెట్టు, నేను 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తాను అని చెప్తాం. అర్థమైందా? అంటే మన చుట్టాల కోసం ఆవిడ ప్రతిసారి వచ్చి డబ్బులు ఇవ్వమన్నా, మనం ఏదో ఫంక్షన్ అవుతున్నాము, మనం ఏదో పనులు చేస్తుంటాం, బిజీగా ఉంటాం కాబట్టి మనం చెప్పలేం కదా వాళ్ళకి, సరే డబ్బులు తర్వాత ఇస్తామని. అప్పుడు మనం ఏం చేస్తాం, మన పనివాడు కదా, మన ఇంటి పక్కన ఒక కొట్టు ఉంది, ఆ కొట్టువాడు చెప్తాం, బాబు 1000 రూపాయల లోపల నీకు 1000 రూపాయల దాకా ఎంతైనా సరే మేము పే చేసేస్తాము, ఆ 1000 రూపాయల లోపల మా చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళు ఏమడితే అవి ఇచ్చాను బాబు అని చెప్తాం వాడికి, షాప్ వాడికి. ఓకేనా? ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ 1000 రూపాయలు అయిపోయిన తర్వాత మనకు చెప్పాలా లేదా? ఆ 1000 రూపాయలు అవ్వలేదు, 1000 రూపాయల కంటే 500 ఎంత అయ్యింది, 540 570 ఎంత అయ్యింది. అయితే మనం డబ్బులు పే చేయడానికి వెళ్తున్నప్పుడు వాడు మనకి లెక్క చెప్పాలి కదా, ఇదిగో వాళ్ళు పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, దానికి వాడు నోట్ చేసుకుని మనకి చెప్పాలి కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, వాడు చెప్పలేదు అంటే మనకు తెలియదు, మనం గుడ్డి కట్టేస్తాం 570 రూపీస్. ఇక్కడ ఇది ప్రాబ్లం అనమాట. ఇది ఏంటంటే ఏదైనా ఒక చేంజెస్ అప్పుడు మనం ఏం చెప్తాము, సర్లే నేను 570 కట్టేస్తాను, వాడికి 570 కట్టేస్తాను షాప్ వాడికి. నేను ఇంట్లో వచ్చి అడిగాను అనమాట, అరే వాడు ఏంట్రా బిస్కెట్ ప్యాకెట్లు, నెక్స్ట్ డ్రింక్ బాటిల్ చెప్పారు, మీరు ఎవరైనా డ్రింక్ బాటిల్ తెచ్చారా? వాడు 3 డ్రింక్ బాటిల్ చెప్పాడు, 3 ఒకటి 100 రూపాయలు, అది 300. బిస్కెట్ ప్యాకెట్ ఏమొచ్చి ఒకటి 50 రూపాయలు, 150, 450 అయింది కదరా, ఎక్కడరా 570 అయింది, మీరు ఇంకేం తీసుకొచ్చారా?
లేదు మేమేమొచ్చి 2 డ్రింక్ బాటిల్ తెచ్చాం వాడు తప్పు చెప్తున్నాడు లెక్క అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళి వాడిని అడుగుతామా లేదా? అడుగుతాం. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఇక్కడ. ఇది ఏంటంటే మనం ఒక స్ట్రాటజీ పరంగా డిఫైన్ చేసాం. ఇక్కడ 4 అంటే ఏంటి చెప్తాను. ఎప్పుడైనా సరే 4 వాడాలి. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్కి ఇది ఎందుకో మీకు ఉపయోగం చెప్తాను ఆగండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ 5K వరకు అప్రూవల్ ఇచ్చేసాము. అరే నువ్వు 5K బిలో పిఆర్ నువ్వు క్రియేట్ చేసుకో, నువ్వు ఏదైనా కొనుక్కో పర్లేదు, 5,000 లోపల నువ్వే ఓన్ అంటే వాడు ఏంటంటే కొనేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు అది 5K దాటి వెళ్ళింది అనుకుందాం. 5K దాటి వెళ్తే వాడు ఒక టీమ్ లీడ్ అప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాడు, వాడు టీమ్ లీడ్ అప్రూవ్ చేస్తాడు. వీడేమొచ్చి 100 రూపాయలు పిఆర్ క్రియేట్ చేశాడు. వీడేమొచ్చి ఒక 7,000 రూపాయలకి ఒక వస్తువు ఏదో ఆర్డర్ పెట్టాడు. ఆ ఆర్డర్ ఏమొచ్చి వాడి టీమ్ లీడ్ అప్రూవ్ చేశాడు. ఎందుకంటే అది 7,000 రూపాయలు పడింది కాబట్టి వాళ్ళ టీమ్ లీడ్ దాకా వెళ్తున్న అప్రూవల్ టీమ్ లీడ్ అప్రూవ్ చేశాడు. తర్వాత వీడు వచ్చి ఏం చేశాడు, ఆ 7,000 రూపాయలు మార్చేశాడు. అదొక 20,000 చేశాడు అనుకోండి, మళ్ళీ టీమ్ లీడ్ తెలియాలా లేదా? తెలియాలి కదా. అందుకని ఇక్కడ 4 చేంజబుల్ అండ్ న్యూ రిలీజ్ స్ట్రాటజీ షుడ్ బి క్రియేటెడ్ అనమాట. చేంజబుల్ న్యూ రిలీజ్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ స్ట్రాటజీ ఆర్ వాల్యూ చేంజ్. అర్థమైందంటే అది ట్రాన్స్పరెంట్ అనమాట. ఇది ఇస్తే మనం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ క్రియేట్ చేసిన తర్వాత అప్రూవల్ చేసాడు, అందరూ అప్రూవల్ అయిపోయింది. అది అప్రూవల్ అయిపోయింది, వీడు వచ్చి మార్చాడు కొన్ని వాల్యూ, అందరూ తెలియాలా లేదా వీడు మార్చాడు వాల్యూ అని. అందువల్ల అందరికి ఎలా తెలుస్తుంది, అది రిలీజ్ స్ట్రాటజీ మళ్ళీ రీట్రిగర్ అయితే తెలుస్తుంది వాల్యూ. అలా అనమాట ఇక్కడ. మనం ఇక్కడ ఈ స్క్రీన్లో మనం ఏమి చేంజ్ చేయమన్నమాట. ఓకేనా? ఈ స్క్రీన్లో నార్మల్ ఉంచుకుంటాం ఎప్పటిలాగా. ఇప్పుడు రిలీజ్ స్ట్రాటజీ ఏంటి అంటే న్యూ ఎంట్రీ. మన గ్రూప్ ఎవరు? ఎస్ఎస్ గ్రూప్ కదా. మన స్ట్రాటజీ ఇప్పుడు ఏంటి? స్ట్రాటజీ 1. స్ట్రాటజీ 1లోని ఏమి ఇచ్చుకుంటామంటే అప్ టు 10K క్రియేటర్ ఆఫ్ ద పిఆర్. మనం అప్ టు 10K ఇచ్చామా? 1 2 సరే ఒక్కసారి నేను చెప్పింది అర్థమవుతుందా ఇక్కడ దాకా? కొంచెం అర్థమవుతుంది సార్. ఓకే 0 to 10K అనుకుందాం. ఓకే నో ప్రాబ్లం. 0 to 5K కాదు, 0 to 10K. 0 to 10K స్ట్రాటజీ. ఆ రిలీజ్ కోడ్ ఎవరు ఎప్పుడు చేయగలరు? 0 to 10K మనకి రిలీజ్ కోడ్ క్రియేటర్. ఇప్పుడు L1 దా ప్రీరిక్విజిట్స్ కంటిన్యూ. క్లాసిఫికేషన్ మన వాల్యూ ఏంటి ఇక్కడ? పర్చేస్ రిక్విజిషన్ డాక్యుమెంట్ వాల్యూ. ఇందాక చెప్పానా అక్కడ ఇచ్చేయచ్చు వాల్యూస్, అది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అని. ఇక్కడ ఇస్తున్నాను నేను వాల్యూ. డాక్యుమెంట్ వాల్యూ అంటే NB. ప్లాంట్ ఏంటి మంది? SSCP కదా. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఏంటి? SCPO. టోటల్ వాల్యూ ఆఫ్ ఐటమ్
ఇదే డౌట్‌గా ఉంది. L1 అంటే క్రియేటర్ కదా! L2 ఆహా! ఓకే. అక్కడే ఎగ్జిక్యూటివ్. ఒక్క నిమిషం పూజిత. ఒకే ఒక్క నిమిషం. ఓకే. Guru bro. Hello, sir. Guru bro, actually, I logged in, bro. Okay. After logging in, I got to know that that 1 second, bro. 1 second. Okay.
సార్ వాయిస్ మ్యూట్లో ఉన్నది.